హలో గైస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. మా అమ్మమ్మ అయితే ఊరి నుంచి వచ్చింది, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి. ఇంకా సర్లే గుడికి వెళ్దామని చెప్పిందనమాట. నేను ఎప్పటి నుంచో కదిరి నరసింహస్వామి గుడికి వెళ్దాం అనుకున్నాను. ఇంకా అమ్మమ్మ కూడా అడిగేసరికి వెళ్తున్నాం అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అంటే ఎందుకో మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాం, మళ్ళీ మధ్యాహ్నం చాలా ఎండలు ఉంటాయి. నాన్న ఇంకా మా మామయ్య కొడుకు కేశగణన కోసం వెళ్ళారనమాట. అయితే నన్ను టికెట్స్ తీసుకొని రమ్మన్నారు. నేను టికెట్స్ తీసుకొని వచ్చే లోపల వాళ్ళ కేశగణన కూడా అయిపోయింది. ఇంకా ఎందుకబ్బా టికెట్స్ అనిపించింది నాకు. ఇంకా సర్లే అని చెప్పేసి గుడికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అలా కొన్ని క్లిప్స్ తీసాను అనమాట. ఇంకా అమ్మమ్మతో మాట్లాడుతూ అలా నడుస్తూ ఉండేసరికి గుడి కూడా వచ్చేసింది. ఇంకా సర్లే అని చెప్పేసేసి రష్ అయితే ఉండకూడదు అనుకున్నాను, ఎందుకంటే సాటర్డే కాబట్టి చాలా మటుకు ఎక్కువ మంది వస్తారు, అది కూడా హాలిడేస్ టైం. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఫోన్స్ అలో ఉండేవి లోపలికి గుళ్ళోకి. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల ఫోన్స్ తీసుకురాకండి అని చెప్పారు. ఇంకా మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం గైస్. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయేది. ఈసారి ఎక్కువ మంది ఉండేసరికి మేము ఇంకా టికెట్స్ తీసుకున్నాం. ఇంకా లైన్లో నిలబడినప్పుడు నేను అనుకున్నాను, స్వామి ఒక్క 15 మినిట్స్లో దర్శనం అయిపోతే బయటకు వెళ్ళిపోవాలని ఉంది, ఇంత వేడికి అసలు ఉండలేని అనుకున్నా. అది గాడ్కి వినిపించినట్టుంది. మా పక్కన క్యూ లైన్లోనే ఇంకొక డైరెక్ట్ డోర్ ఉందన్నమాట గర్భగుడిలోకి వెళ్ళే దారికి. అయితే ఆ డోర్ అప్పుడే ఓపెన్ చేశారు. మనం సన్నగానే ఉన్నాం కాబట్టి ఆ లైన్లోకి దూరిపోయాను. అండ్ నిజంగానే అనుకున్నట్టే ఒక 15 మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనమైతే ఆ లైన్లో దూరిపోయాం, కానీ అమ్మమ్మ నాన్న వాళ్ళు పట్టరు కదా, ఇంకా వాళ్ళ కోసం మేము అక్కడేలోనే ఉన్నామన్నమాట గుడిలో. వచ్చేంత వరకు వెయిట్ చేసాం. అక్కడైతే వాటర్ లేవు. ఇంకా బయటికి వచ్చిన వెంటనే ఇంకా చెరుకు రసం అయితే తాగేసాం గైస్. అలా కదిరికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి హాయిగా వచ్చేసాం.